వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ బ్లాక్ లో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ పేర్రాజు జ్ఞాపకార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఆంకాలజీ ఐసీయూ విభాగం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పాల్గొని ఆంకాలజీ ఐసీయూ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఆంకాలజీ అత్యాధునిక ఐసీయూతో కాకినాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోగులకు అధునాతన సేవలను అందించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ జీజీహెచ్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఆర్ఎంసీ పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో అభినందనీయమని అన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ అంటే ఇంత పటిష్టమైన యూనియన్ ఎక్కడ ఇప్పుడు వచ్చి ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ చరిత్రలో కూడా ఎక్కడా లేదు చూడలేదు. చాలా గొప్ప యూనియన్. అలాగే ఆ చారిటీ కూడా మన ఆనంద్ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అసలు మనకెందుకు ఇక్కడ ఉంటున్నాం, ఇటు పక్కన కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఉంటుంది, ఆ రోడ్ ఏమంటున్నాం, ఆ కుల ఏమంటున్నాం, లేకపోతే కరెంట్ పోల్ ఏమంటున్నాం, ఇవ్వాలంటే కానీ వీటి గురించి ఎందుకు మనం ఆలోచించలేదు. ఎక్కడో విదేశాల్లో ఉండి చదువుకున్న అభిమానులతో వీళ్ళు ఆలోచిస్తున్నారు, మనం ఎందుకు ఆలోచించలేదని చెప్పి ఆలోచించలేదు. మన మధ్య చంద్రబాబు గారు అన్నారు, మనం సిఎస్ఆర్ ఫండ్ వదిలేస్తున్నాం, తీసుకొచ్చి ఇది డెవలప్ చేయాలి. మన హాస్పిటల్ కూడా ఒక కమిటీ వేసాం, ఆ కమిటీతో నలుగురికి సేవ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి మనం వెళ్దాం, అందరూ కలిసి ఎమ్మెల్యే అందరూ కలిసి వెళ్దామని చెప్పి మొన్న కొండబాబు గారు ప్రపోజ్ చేశారు. ఖచ్చితంగా మేము త్వరలో వైఎన్జీసీ దగ్గర నుంచి అక్కడి నుంచి రిలయన్స్ నుంచి మన వాటా కూడా తీసుకొచ్చి ప్రధానంగా జనరల్ హాస్పిటల్ పెట్టవచ్చు. ఎంత పెట్టినా ఇంకా ఎంతో అవసరమైన పరిస్థితి ఇవాళ కనపడతా ఉంటుంది. వేరే చోట సెటిల్ అయినప్పుడు కూడా వారి జ్ఞాపకార్థం కూడా పేరాజు గారు వారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఐస్ యూనిట్కి సహకరించడం జరిగింది. మొట్టమొదటిగా పేరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి ఈ రోజున మా తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా నానాజీ తరఫున మీ తరఫున ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది సందర్భంగా తెలియజేస్తున్నాం వారందరూ కూడా. అదే కాకుండా ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసాం క్యాన్సర్ యూనిట్ విభాగానికి వెళ్ళినప్పుడు చాలామంది పేషెంట్లు ఉన్నారట. ఈరోజు అన్ని వ్యాధులతో పాటు చూసుకుంటే క్యాన్సర్ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు చెప్పాలంటే ఇదివరకు మనం వినేవాళ్ళం, ఎవరో క్యాన్సర్ పేషెంట్ అని ఎక్కడ ఉన్నారంటే అయ్యో క్యాన్సర్ వచ్చిందా అని ఎక్కడో ఒక వ్యక్తి పేరు చెప్పేవారు. ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, చాలామంది పెరిగిపోయారు. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక 10 ఇళ్ళు ఉంటే ఒక ఇంట్లో అన్నా క్యాన్సర్ ఉన్నట్టుగా ఉంది. ఈ రోజు చూసుకుంటే అంత క్యాన్సర్ అది బాగా పెరిగిపోయింది. హాస్పిటల్ కూడా దాని దగ్గరగా పెరిగినాయి, కూడా సదుపాయాలు కూడా పెరిగినాయి చెప్పాలంటే. అంటే ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఎక్కువైనాయి. మీకు తెలుసు బస్సుధారకం అయితే ఈరోజు ఎక్కడ కూడా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలని కూడా వెళ్తున్నారు, ఇంకా పెద్దది చేయాలని చెప్పి. అలాగే మన ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాం. ఒమేగా హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు మన జనరల్ హాస్పిటల్ కన్నా ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నట్టున్నారండి. ఎక్కడ చదువుకున్నటువంటి డాక్టర్లు ఈ దేశాల్లో సెటిల్ అయినటువంటి ఉన్నారో ఈరోజు రామ్కా ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి మనం ఇక్కడ చదువుకుని ఇక్కడ విదేశాల్లో ఈరోజు సెటిల్ అయ్యి వెల్ సెటిల్గా ఉన్నాం. మన ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవ చేయాలన్న ఆలోచనతో ఈరోజు దగ్గర 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ని ఈరోజు పూర్తి చేస్తున్నారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటినా ప్రజలకు నష్టాలు తప్ప మేలు జరగలేదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ఆరోగ్యశ్రీని పట్టించుకోకుండా వదిలేయడం దుర్మార్గమని అన్నారు. పెన్షన్లు తప్ప అన్నింటినీ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు విఫలమయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 7 నెలల్లో ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకు మేలు చేసిన పరిస్థితి లేదు. ఉద్యోగస్తుల జీతాలు అది కూడా 4-5 రోజులు లేటుగా, ముసలిళ్ళు వితంతువులకు సంబంధించిన పెన్షన్లు, ఇది తప్ప వేరే ఏం లేదు. సో దాదాపు 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ 7 నెలల్లో చేసింది ఈ నిర్వాహకం తప్ప ఏమీ లేదు. ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది ఎలక్షన్లకు ముందు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు.
ఇంకొక దానికి ఇప్పుడు మంగళం పాడేదానికి ముందుకు రావడం జరిగింది. నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఏమంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేస్తున్నాం, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం, 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది, మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇస్తారు అని చెప్పేసి చాలా దారుణం. అంటే దీంట్లో ప్రజలతో ఆడుకునే కార్యక్రమమే. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కార్యక్రమమే చేయడం జరుగుతుంది. చలకాటం ఆడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, మహానేత. ఆయన ఎంతో ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు అందరికీ కూడా. ఎందుకంటే బీదవాళ్ళు కూడా మల్టీనేషనల్ హాస్పిటల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించుకునే భాగ్యాన్ని కలగజేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పేసి ఆశించి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న 1078 జబ్బులకు యాడ్ చేసి 3000 చిల్లర జబ్బులను ఆరోగ్యశ్రీలో కలిపి, సో అదే ఇంకా బాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతోటి ఆపరేషన్ చేసిన వాళ్ళకి రెస్ట్ టైం, ఆ జబ్బుకు సంబంధించి ఎంత రెస్ట్ అవసరం ఉందో అంత రెస్ట్ టైంకి కూడా డబ్బులు ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన పరిస్థితి హాస్పిటల్ నుంచి. చూడండి, అంత బాగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము, గతంలో కూడా అంతే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఇన్సూరెన్స్ కంపెనీలకు, అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నారా లోకేష్ గారి సన్నిహితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు. చూడు, దానివల్ల కూడా మళ్ళీ లాభం సంపాదించే కార్యక్రమం. అంటే ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చని గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు అన్నమాట. సో అంతకంటే తెలివి ఎక్కువ. సో దాంట్లో కూడా బిజినెస్ చేసే కార్యక్రమం అన్నమాట ఆ ఇన్సూరెన్స్ కంపెనీ. బినామీ కంపెనీ, సన్నిహితుల కంపెనీ. సో ఆ కంపెనీ ద్వారా కమిషన్లు వస్తాయి. ప్రజలేమో చాలా ఇబ్బంది. 2.5 లక్షకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేయాలి. ఇంతకుముందు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కడికి పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్లకు రషప్ అయిపోయి వాళ్ళకు వైద్యం దొరికేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు వచ్చి చూడాలి, వచ్చి వాడు ఫోటో ఎత్తుకొని వాళ్ళ పై ఆఫీసర్లకు తెలియజేసి వాళ్ళు అక్కడి నుంచి అప్రూవల్ వచ్చి ఇదంతా జరిగి చేసేపాటికి పుణ్యకాలం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో సంపద సృష్టిస్తుంటే ప్రతిపక్షాలు నిరంతరం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు అధికారం కోల్పోవడంతో మతి భ్రమించిందని అన్నారు. ఎప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు అధికారంలోకి రావాలనే ఆలోచనలో తమ ఉనికిని కోల్పోతున్నారని అన్నారు. దాదాపు 7 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపద సృష్టించేదానికి వేగంగా పరిగెత్తా ఉంటే ప్రతిపక్షాలు నిరంతరం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు అధికారం కోల్పోయి మతి భ్రమించి ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా, జమిలీ ఎన్నికలు 26లో వస్తాయి, 27లో వస్తాయి, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఉనికి కోల్పోతున్న తరుణంలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులందరూ పార్టీని వదిలిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు కూడా ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీని వీడిపోయిన దాఖలాలు లేవు. ఈ 6 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గాలికి వచ్చిందో అదేవిధంగా గాలి కొట్టుకొని పోయిన తరుణంలో ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులందరూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునే దాంట్లో మేము జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది నాయకత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిరంతరం 6 నెలలుగా సంపద, గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ అప్పులకు చేసిన వడ్డీలు,
ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే ప్రధాన కారణం గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల పాపాలు ఘోరాలు. దానివల్ల ఈరోజు రాష్ట్ర ఖజానా ఏ రకంగానూ ముందుకు పోయే పరిస్థితి లేదు. దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో రాష్ట్రానికి సంపద సృష్టించే దాని మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు దృష్టి కేంద్రీకరించి రకరకాల సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా తీసుకొస్తున్నాడు. బిల్డ్ ఏపీ, బ్రాండ్ ఏపీ అని కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా భవిష్యత్తులో మార్చబోతా ఉంది. దీని వెనక నారా లోకేష్ గారి కృషి ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేని విధంగా ఆయన పనిచేస్తున్నాడు. సూపర్ 6 ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తాం. దశల వారీగా అమలు చేసి తీరుతాం. దీంట్లో రెండో అనుమానం లేదు. ప్రభుత్వ ఖజానాలో ఇబ్బందులు ఉండడం వల్ల కొంత ఆలస్యమైన సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రభుత్వం చెప్పిందో, ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసి తీరుతామని చెప్పి మీ ద్వారా ప్రజలకు స్పష్టంగా విన్నవిస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు చేసే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దండి. ప్రజలకు అర్థమైపోయింది. మీకు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని పరిపాలన ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పులమయం చేసి, అరాచకం చేసి, అవినీతి చేసి, మాఫియాలు చేసి సర్వనాశనం చేసినారు మీరు కూడా ఈరోజు మళ్ళా 6 నెలలు గడవక ముందే వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. మీరు చెప్పే మాటలు ఈ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి గారు నిరంతరం సంపద సృష్టించే పనిలో ఉన్నారు, ఆదాయం సృష్టించే పనిలో ఉన్నారు. మీరు చేసిన అప్పులు కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం సంపాదించి కట్టే పరిస్థితి వచ్చిందంటే మీరు ఈ రాష్ట్ర ఖజానాన్ని ఏ విధంగా నాశనం చేసినారో గత ఒక్కసారి గణాంకాలు పరిశీలిస్తే ఆ గణాంకాలు మీ ద్వారానే ప్రజలకు చెప్తే ప్రతిపక్షాలు అన్నీ అర్థమవుతాయి. మీరు ధర్నాలు చేసినా, ర్యాలీలు చేసినా, రాస్తా రోకోలు చేసినా, పొల్లు దండాలు పెట్టినా మీకు మళ్ళీ అధికారం రాదు, మీ పార్టీ నిలబడదు. మీ పార్టీ నుంచి చివరకు ఆ అధ్యక్షుడు, శాశ్వతంగా అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక్కరే ఈ పార్టీలో మిగులుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు ఏఐ డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలని పిలుపు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రాష్ట్రంలో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు. నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.